తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందా? కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని పెట్టడం బీఆర్ఎస్ కు నష్టమేనా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభావం బీఆర్ఎస్ పై ఎంతవరకు ఉంటుంది? ఇంతకీ కవిత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో నూతన పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని కల్వకుంట్ల కవిత ఘనంగా లాంచ్ చేశారు. పార్టీ జెండాలో పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులుండే విధంగా డిజైన్ చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా టీఆర్ఎస్ అని వచ్చేటట్లు పార్టీ పేరు పెట్టడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధినాయకురాలిగా కొత్త పాత్రను పోషించబోతున్నారు. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అదే సందర్భంలో పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి లేదా తెలంగాణ ప్రజా వికాస సమితి అనే పేర్లపై చర్చ జరిగింది. కానీ కవిత మాత్రం వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అని వచ్చేలా తన పార్టీ పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇక కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిపారు. అయితే టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజలకు బాగా వాడుకలో ఉంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పేగుబంధం టీఆర్ఎస్ పేరుకుంది. 2022 అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయోగం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమ ఓటమికి పార్టీ పేరు మార్పు కారణమనే వాదన వినిపించింది. కొంతమంది టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాత్రం పార్టీ పేరు బీఆర్ఎస్ గానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ సైలెంట్ అయింది. తాజాగా కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనం స్టార్ట్ అయింది. గతంలోనే కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ఎందుకు పెట్టకూడదని అన్నారు. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాలలో రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చేదానిపై చర్చలు జరుగుతున్నాయని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ పేరు ఎవరూ పెట్టుకునే అవకాశం లేదని కేటీఆర్ పరోక్షంగా కవితను ఉద్దేశించి చిట్చాట్లో మాట్లాడారు. కవిత టీఆర్ఎస్ అని అర్థం వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టడంతో వచ్చే ఎన్నికల్లో తమకు నష్టం తప్పదనే టాక్ గులాబీ పార్టీలో వినిపిస్తోంది. ఇదే సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో నోటెడ్ పేరుగా టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లో అవకాశాలు రాని వాళ్లు కవిత పార్టీలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ అంశంపై గులాబీ పార్టీ వర్గాల్లో ఇంటర్నల్ గా చర్చ జరుగుతోంది. అదే సమయంలో కవిత తన పార్టీ సింబల్ ని కారు గుర్తును పోలి ఉండే విధంగా ఎంచుకుంటే తమకు మరింత నష్టం తప్పదన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లోనూ జరుగుతోంది. దానికి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉండి బయటకొచ్చి తెలంగాణ రాష్ట్ర సేనను కవిత స్థాపించారు. మరి ఆ ప్రభావం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఏ విధమైన ప్రభావం చూపుతుందో చూడాలి.